హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాలోరేవ్. సో మనం ఈరోజు డెవాప్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది కరెంట్ ఇండస్ట్రీలో వాడుతున్నామో చూద్దాం. సో మనకి డెవాప్స్ అంటేనే గుర్తొచ్చే ఒక పిక్చర్ ఇది. దీని గురించి మనం ఇప్పుడు ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది. దానిని జస్ట్ మీ చుట్టూ ఉన్న సరౌండింగ్ పీపుల్కి తెలిస్తే మీ బిజినెస్ మోడల్ అంత క్లిక్ అవ్వకపోవచ్చు. అదే మీ బిజినెస్ ఎవరైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయగలిగితే అప్పుడు మీ బిజినెస్ పెరుగుతుంది. మీ బిజినెస్‌కి ఒక గుర్తింపు వస్తుంది. కానీ ఈ పని చేయడం ఎలా? అందుకే ఒక సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేసి మీ బిజినెస్ మోడల్‌ని అక్కడ చూపిస్తారు. సో వరల్డ్ వైడ్ పీపుల్ ఎక్కడున్నా మీ బిజినెస్ మోడల్‌ని యాక్సెస్ చేయగలరు. సో ఈ సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేసేదెవరు? ఐటీ పీపుల్. సో ఒక సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయాలంటే సిస్టమాటిక్ ప్రాసెస్ ఉండాలి. సో అందుకే మనకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఒకటుంటుంది. ఇక్కడ డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్. ఈ ఫేజ్‌లో మనం క్లయింట్ నుంచి అతని రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుంటాం సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేసేదానికి. లైక్ ఏమేం ఫీచర్స్ ఉండాలి, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, అలాంటి రిక్వైర్మెంట్స్ అన్నీ మనం క్లయింట్ నుంచి గ్యాదర్ చేస్తాం. సెకండ్ డిజైనింగ్ ఫేజ్. ఇక్కడ మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్‌తో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్‌ని డిఫైన్ చేస్తాం. లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడాలి, ఏ డేటాబేస్ వాడాలి అలా. ఇప్పుడు థర్డ్ ఫేజ్ డెవలప్మెంట్ ఫేజ్. ఈ ఫేజ్‌లో మనం డిజైన్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్‌ని కోడ్ రాసి డెవలప్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ టెస్టింగ్ ఫేజ్. ఈ ఫేజ్‌లో మనం రాసిన కోడ్ అంటే సాఫ్ట్‌వేర్‌ని ఈ ఫేజ్‌లో చాలా విధాలుగా టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ డిప్లాయ్‌మెంట్ ఫేజ్. ఇక్కడ మనం మన సాఫ్ట్‌వేర్‌ని పబ్లిక్‌కి అవైలబుల్ అయ్యేటట్టు చేస్తాం. సో అరౌండ్ ద గ్లోబ్ ఎనీవన్ కెన్ యాక్సెస్ దట్ వెబ్‌సైట్. అండ్ లాస్ట్‌లీ మెయింటెనెన్స్. డిప్లాయ్‌మెంట్ తర్వాత సాఫ్ట్‌వేర్‌ని అప్డేట్ చేయడం, ఏదైనా బగ్స్ ఉంటే వాటిని క్లియర్ చేయడం ఇలా చేస్తాం. ఒకసారి ఒక వెబ్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది జరగతానే ఉంటుంది. సో ఇది మొత్తం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ మోడల్ అంటే. ఈ ఎస్‌డిఎల్‌సిని ఫాలో అయ్యేదానికి మనకి చాలా మోడల్స్ వచ్చాయి. ఎస్‌డిఎల్‌సి అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. మనం వాటర్ ఫాల్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది ఒక ఎస్‌డిఎల్‌సి మోడల్. వాటర్ ఫాల్ మోడల్‌లో ఏంటంటే ఒక లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ ఇది. అంటే ఒక ఫేజ్ అయిన తర్వాతే ఇంకో ఫేజ్‌కి వెళ్తారు. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తారు. నెక్స్ట్ డిజైన్ చేస్తారు. నెక్స్ట్ డెవలప్‌మెంట్ చేస్తారు. నెక్స్ట్ టెస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ చేస్తారు. నెక్స్ట్ మెయింటెనెన్స్ చేస్తారు. సో ఇదంతా ఒక సీక్వెన్షియల్ ప్రొసీజర్. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే క్లయింట్ మధ్యలో వచ్చేసి రిక్వైర్మెంట్స్ చేంజ్ అయినవి మీరు చేంజ్ చేయండి అంటే చేంజ్ చేయలేము. సో దీనిని అడ్రెస్ చేసేదానికే అజైల్ మోడల్ వచ్చింది. ఇది ఏంటంటే ఒక రిపిటేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్. సో ఇక్కడ కూడా సేమ్ అన్ని ఫేజెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ప్రాజెక్ట్‌ని చిన్న భాగాలుగా విడదీస్తాం. వాటిల్నే మాడ్యూల్స్ అంటాం. యూజువల్‌గా ఒక్కొక్క మాడ్యూల్‌ని ఒక డెడికేటెడ్ టైమ్‌లైన్‌లో కంప్లీట్ చేయాలనుకుంటాం. ఆ టైమ్‌లైన్స్‌ని మనం స్ప్రింట్స్ అంటాం. ఒక్కొక్క స్ప్రింట్ 1-4 వీక్స్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మధ్యలో క్లయింట్ వచ్చి నా రిక్వైర్మెంట్స్ మారాయి, ఇవి చేంజ్ చేయండి అంటే ఈజీగా చేంజ్ చేయొచ్చు. కానీ వాటర్ ఫాల్ మోడల్‌లో అలా అవ్వదు. సో ఇక్కడ వాటర్ ఫాల్ మోడల్‌లో ఒక ఇయర్ టైమ్ తీసుకున్నారనుకుందాం సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేసేదానికి. ఇక్కడ క్లయింట్‌కి కొంచెం టెన్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే తను అనుకున్న అవుట్‌పుట్ వస్తుందో రాదో అని. ఆల్సో 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఇక్కడ డెవలపర్స్ డెవలప్ చేసేటప్పుడు టెస్టర్స్ ఖాళీగా ఉంటారు. సేమ్ టెస్టర్స్ టెస్ట్ చేసేటప్పుడు డెవలపర్స్ ఖాళీగా ఉంటారు. అండ్ ఇక్కడ డెవలపర్ ఫస్ట్ డెవలప్ చేసి ఇస్తారు టెస్టింగ్ టీమ్‌కి. ఇప్పుడు టెస్టింగ్ టీమ్ డెవలప్‌మెంట్‌లో ఉన్న ఎర్రర్స్‌ని రైజ్ చేస్తారు. అప్పుడు ఆ డెవలప్‌మెంట్ టీమ్ మళ్ళీ రాసిన కోడ్‌లో అంతా ఎక్కడ ఎర్రర్ ఉందో అని సెర్చ్ చేస్తారు. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. వాలిడ్ ఎర్రర్స్, ఇన్‌వాలిడ్ ఎర్రర్స్. వాలిడ్ ఎర్రర్స్ అంటే ఈ ఎర్రర్ వల్ల మన సాఫ్ట్‌వేర్ రిక్వైర్మెంట్స్‌ని మీట్ అవ్వడం లేదని తెలుస్తుంది. ఇన్‌వాలిడ్ ఎర్రర్స్ అంటే ఇక్కడ ఒక్కొక్కసారి టెస్టర్ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటాడు రిక్వైర్మెంట్స్‌ని. అప్పుడు డెవలపర్‌కి ఈ ఇన్‌వాలిడ్ ఎర్రర్ పంపిస్తాడు. డెవలపర్ కోడ్ మొత్తం సెర్చ్ చేసి అది వాలిడే అని చెప్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్‌వాలిడ్ ఎర్రర్స్ అలా ప్రెజెంట్ చేసినప్పుడు డెవలపర్స్ వచ్చి టెస్ట్ సరిగ్గా చేయండి, లేకుంటే మేము మళ్ళీ కోడ్ అంతా సెర్చ్ చేయాలి ఆ స్పెసిఫిక్ ఎర్రర్ కోసం అని చెప్తారు. టెస్టర్ వాళ్ళు ఏమంటారు, మీరు డెవలప్‌మెంట్ సరిగ్గా చేయండి, వాలిడ్ ఎర్రర్స్ కూడా రైజ్ అవుతున్నాయి అంటారు. సో ఇక్కడ డెవలపర్‌కి, టెస్టర్‌కి మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. అదే మనం అజైల్‌లో చూసుకున్నట్టయితే
ఇక్కడ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం స్ప్రింట్స్ ఫాలో అవుతాం కాబట్టి కొంచెం డెవలపర్స్‌కి కోడ్‌లో ఎర్రర్ సెర్చింగ్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. టెస్టర్స్‌కి కూడా ఇన్‌వాలిడ్ ఎర్రర్స్ అనేటివి చాలా తక్కువొస్తాయి. సో, ఇక్కడ కోఆర్డినేషన్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది డెవలపర్‌కి, టెస్టర్‌కి. సో, వీటిల్ని అడ్రెస్ చేసేదానికే మనం డెవాప్స్ అనే కాన్సెప్ట్ వాడతాం. డెవాప్స్ అంటే డెవలపింగ్, డిప్లాయింగ్, టెస్టింగ్ ఆన్ ద సేమ్ డే. అంటే ఏ రోజు చేసిన పని ఆ రోజే డెవలప్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, డిప్లాయ్ చేస్తాం. సో, ఇక్కడ డెవలపర్‌కి ఎర్రర్ అని చెప్తే చాలా ఫాస్ట్‌గా కనిపెట్టేస్తారు. టెస్టర్‌కి గూడా ఇన్‌వాలిడ్ ఎర్రర్స్ చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈరోజు రాసిన కోడ్‌లో ఎర్రర్స్ వెతకడం చాలా ఈజీగా ఉంటుంది. సో, ఓవరాల్ డెవలపర్‌కి, టెస్టర్‌కి మధ్య కోఆర్డినేషన్ బావుంటుంది. డెవాప్స్‌ని మనం ఫాస్టర్ సాఫ్ట్‌వేర్ డెలివరీ, హై క్వాలిటీ ఇంకా మానిటరింగ్ కోసం యూజ్ చేస్తాం. డెవాప్స్ కాన్సెప్ట్‌ని అచీవ్ చేసేదానికి మనం చాలా టూల్స్ వాడతాం. లైక్ యాన్సిబుల్, టెర్రాఫార్మ్, సీఐసీడీ పైప్‌లైన్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో, ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఈ టాపిక్స్ అన్నీ మనం ఇక్కడ ఫర్దర్‌గా డిస్కస్ చేద్దాం అప్‌కమింగ్ వీడియోస్‌లో. సో, దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నా. ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టాలోరేవ్‌కి. థాంక్ యూ.